హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీ గాత్ర ప్రయాణంలో మిమ్మల్ని చాలా కష్టపెట్టిన పాట అంటూ ఏమన్నా ఉందా అసలు? బికాజ్ మీకు అన్నీ అవలీలగా పాడేస్తారు, గమకాలన్నీ పెరుగుతాయి, స్థాయి రాగం అన్నీ మీరు పట్టుంది కాబట్టి. ఆనతి నేర చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. 7 స్వరంగా డిఫికల్ట్. దొరకునా మీరు ఇలాగే అలా అలా పాడేశారు అవలీలగా. కన్నడలో డాక్టర్ రాజ్ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ కూడా ఎన్నో డూయట్స్ పాడాను, అన్ని సూపర్ హిట్స్ కన్నడలో. వారు కూడా పాడాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని అటువంటి దిగ్గజాలని మీరు తప్పకుండా కలిసే ఉంటారు. వారి ఇంటికి అప్పటికప్పుడు వెళ్ళి నమస్కారం చేసి చాలా షీ వాజ్ సో నైస్ టు మీ చెప్తారు అందరూ. వారు షీ యూస్ టు పర్టికులర్లీ ఒక పాయింట్ చెప్తారు, నాలాగనే మీరు కూడా విత్ జయరామ్ గారు కూడా వెళ్ళి పాడేసి వస్తారు అని. వారు షీ ఆల్వేస్ యూస్ టు గో విత్ హర్ హస్బెండ్ కదా. నేను ఇక్కడి నుంచి చెంగల్పట్టు కూడా నేను వితౌట్ జయరామ్ గారు నేను వెళ్ళాను. బట్ మాకు అప్పుడు అనిపిస్తుందమ్మా, మీరు ఇప్పుడు ఎలా ఉంది జీవితం అని, జయరామ్ గారి లోటు మీకు తెలుస్తూ ఉంటుందా? మా కెరీర్లో జయరామ్ గారి సపోర్టు చాలా చాలా చాలా, హీ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. హౌ డు యూ ఫీల్ అమ్మా నౌ ఇఫ్ ఇట్స్ నాట్ టూ సెన్సిటివ్ నౌ? ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మీరు కంటిన్యూ అవ్వగలుగుతున్నారంటే విత్? అదే చెప్పాను కదా, మా చేతిలో ఏం లేదు, అది మిస్ చేస్తాను. ఈ మధ్యకాలం మీరు పాడిన లేటెస్ట్ పాటలు ఏమైనా ఉన్నాయా వాణిజ్యరామ్ గారు? ఇప్పుడే లాస్ట్ మంత్ మలై అంటే మౌంటైన్, మలై అని ఒక తమిళ్ పిక్చర్లో ఇమామ్ గారికి మ్యూజిక్లో పాడానండి. ఇంకా ఫ్యూ మంత్స్ బ్యాక్ శ్రీకాంత్ దేవా సార్ మ్యూజిక్లో పాడాను. ప్రైవేట్ సాంగ్స్ అప్పటికప్పుడు జరుగుతుంది, డివోషనల్స్. మీరు ఇవన్నీ కాకుండా డ్రాయింగ్ కూడా వేస్తారు కదా? డ్రాయింగ్ చేస్తానండి, డ్రాయింగ్ చేస్తాను, పాటలు రాస్తాను, కవిత ఐ రైట్. అండ్ మలేషియాలో మా కవిత బుక్ పబ్లిష్ చేశారు, తమిళ్లో రాశాను, హిందీలో కూడా రాస్తాను. ఒక భజన్ హిందీలో రాశాను, గీత్ బినా సంగీత్ బినా, గీత్ బినా संगीत बिना जीवन नहीं, नाथ बिना मेरे नाथ बिना पालन नहीं, प्रीत बिना तेरे प्रीत बिना मेरी सांस नहीं, तेरे बिना मैं जाऊं कहाँ मालूम नहीं, गीत बिना संगीत बिना जीवन नहीं, नाथ बिना मेरे नाथ बिना పాలన్ నహీ. ఈ పాట నేను తిరుపతి ప్రోగ్రాంలో పాడాను. అప్పుడు చెప్పారు, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ హూ కాన్ అండర్స్టాండ్ హిందీ, మీరు ఈ పాట తెలుగులో రాసి పాడాలి అని. నేను తెలుగులో అంత పాండిత్యం మాకు రాదు పాటతో. నేను రిక్వెస్ట్ చేశాను పప్పు వేణుగోపాలరావు, వారు రాసి ఇచ్చారు. సేమ్ టు గీతము లేక సంగీతము లేక జీవితమేది, నాథుడు లేక ప్రియనాథుడు లేక పాలన మీది అని అది పాడాను. తమిళ్లో కూడా గీతమింద్రి సంగీతమింద్రి వాழும் ఏదు, నాదనింద్రి எந்த నాదనింద్రి కావల్ ఏదు అని.
బ్యూటిఫుల్ कविता रास्ता ने फूलों में जितने रंग हमने देखे हैं इंसानों में भी उतने ही रंग होते हैं। फूलों में जितने रंग हमने देखे हैं इंसानों में भी उतने ही रंग होते हैं। जिस्म में तो खून एक ही रंग का बहता फिर नज़म क्यों हर कोई अलग गाता। इसका मतलब నేను ఫీల్ అయ్యాను వై సో మచ్ ఫైటింగ్ ఈ లోకంలో ఫైట్ చేస్తారు కాన్స్టెంట్గా, అయితే దే హేట్ ఈచ్ అదర్, ఇవి అన్నీ ఎందుకు? జీవితం స్మూత్గా ఉండాలి లైఫ్, అండ్ యూ షుడ్ లవ్ ఎవ్రీ వన్ అరౌండ్ ద హోల్ వరల్డ్, ఎవ్రీ వన్ షవర్ లవ్ ఆన్ ఎవ్రీబడి. సో మా బ్లడ్లో హిందూస్కు రెడ్ కలరు బ్లడ్, ముస్లింకు గ్రీన్ కలరు, క్రిస్టియన్స్ బ్లూ కలర్ అని ఏం లేదు, అందరికీ రెడ్ కలరే బ్లడ్. సో వై ఆర్ దే సింగింగ్ డిఫరెంట్ ట్యూన్స్? नज़म नज़म क्यों हर कोई अलग गाता? why are singing different tunes मतलब why are they fighting with each other? So adi and then I am very patriotic andi. I love my country. Wow. I am proud of it, and our culture, our tradition, our arts, what not we have మా దగ్గర sculpture, painting, music, వేద, ఆయుర్వేద, యోగా అన్నీ ఉన్నాయి. వరల్డ్ బెస్ట్ మా దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అస్. కరెక్ట్. సో దేశభక్తి గేయం పాడారమ్మా సినిమాలో మీరు? దేశభక్తి గేయం పాడారా? ఎక్కువ పాడానండి, ఎక్కువ పాడాను.